మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ చేద్దాం వచ్చేయండి. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. స్టోరీ అయితే ముందుకు వెళ్తుంది కానీ మళ్ళీ సేమ్ ఎమోషనల్ లూప్స్ అయితే పడుతున్నాయి. మరి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిందే చక్రధర్తో. అతను కంప్లీట్గా ఎమోషనల్గా ఉన్నారు. తిండి తిప్పలు అన్నీ మానేసి కూర్చుంటున్నారు. పంతానికైతే పోతున్నారు. మాట్లాడుకుంటా చాలా సైలెంట్గా సఫర్ అవుతున్నాడు. చక్రధర్ గారు అయితే మారి మంచి మనిషి అయితే అయ్యారు. ఆ విషయం మనకి తెలిసిందే. కానీ వాళ్ళ భార్య యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆవిడైతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా నార్మల్ అయితే అవ్వలేదు. సో ఇతను కూడా పంతానికి పోయి నేను కూడా నువ్వు మారినంత వరకు, నువ్వు అర్థం చేసుకున్నంత వరకు తిండి తిప్పలు తిన్నని ఇలా అయితే ఉంటున్నారు. అవని అయితే ఎంట్రీ ఇస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో రియల్గా ఎమోషనల్ వెయిట్ అంతా ఇక్కడే ఉంది. అవనికి వాళ్ళ అత్తయ్య అయితే చెప్తుంది, మీ నాన్న ఏమీ తినట్లేదంట, చాలా బాధపడుతున్నారంట అని చెప్తుంటే ఇంకా అవని బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యి క్యారేజ్ పట్టుకొని అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తినిపిస్తుంది. ఈ సీన్ అయితే చాలా హైలైట్. తండ్రి కూతురు బాండింగ్ ఎంత బాగా చూపిస్తారంటే ఆడియన్స్ అందరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. అవని వాళ్ళ నాన్నకి చాలా ప్రేమగా తినిపించడం, అతని బాధని అర్థం చేసుకోవడం, అతనికి మంచి సపోర్ట్ ఇవ్వడం, ఈ సీన్స్ అన్ని ఆడియన్స్ అయితే బాగా కదిలిస్తాయని నాకు అనిపిస్తుంది. అవని చక్రధర్ గారిని నాన్న అని పిలవడం పల్లవికి అయితే అస్సలు నచ్చదు. మరి పిలిచే అవకాశం కూడా పల్లవి వల్లే వచ్చిందనే రిగ్రెట్ ఫీల్ అయితే పల్లవిని క్షణక్షణం తినేస్తుంది. నేనేదో అవనిని చంపి నేను రిలాక్స్ అవుదాం అనుకుంటే చచ్చిపోయిన ఈ తండ్రి కూతురు ప్రేమేటి చిగురిస్తుంది అని అయితే చాలా ఫీల్ అవుతుంది. ఈ రోజు ఇంకో హైలైట్ కూడా జరిగింది. ఆరాధ్య అయితే చక్రధర్ గారిని తాతయ్య అని పిలిచింది. చక్రధర్ గారు అయితే ఇంకా కంప్లీట్ గా కరిగిపోయారు. అవని అయితే కంగారుగా వచ్చి అత్తయ్య ఆరాధ్య గాని వచ్చిందా అని అడుగుతుంది. అంతలో అయితే కారులో నుంచి ఆరాధ్య దిగుతుంది. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు స్కూల్ నుంచి ఎవరో తీసుకెళ్లారని చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళావు అంటే తాతయ్య తీసుకెళ్లారమ్మా, బొమ్మలు కొన్నారమ్మా అని అయితే ఆరాధ్య చెప్తూ ఉంటుంది. ఆ తాతయ్య ఎవరో కాదు, చక్రధర్ గారే. ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్గా చూపించారు. ఆడియన్స్ అందరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అంటే ఎమోషనల్గా అయితే చాలా బాగుంది కానీ స్టోరీ అయితే ముందుకు వెళ్ళలేదని నాకు అనిపించింది. అన్నీ తెలిసిన అవని సైలెంట్గానే ఉంది. మారిపోయిన చక్రధర్ గారు సైలెంట్గానే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న అవని వాళ్ళ అత్తయ్య కూడా సైలెంట్గానే ఉంది. మరి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేచి నార్మల్ మన్స్ అయితే అప్పుడు పల్లవి సంగతి అనేది బయటకు వస్తుంది అని నాకు అనిపిస్తుంది. మరి ఈ ఇంటింటి రామాయణం సీరియల్ కోసం మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ చేయండి. అలానే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.